హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలి. మీ అందరితో ఒక విషయం చెప్దామని అయితే వీడియో చేశానండి. నిన్న నేను లైవ్ స్ట్రీమ్ అయితే పెట్టాను. లైవ్ స్ట్రీమ్ పెడితే నాకైతే ఒక కామెంట్ వచ్చిందండి. పేరు చెప్పను కానీ కామెంట్ అయితే వచ్చింది. ఏమనంటే, మీ ఆడవాళ్ళంతా ఈ డబ్బులు దొబ్బి తినడానికి పని బాట లేక ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్ వచ్చిందండి. మేమేం పని బాట లేకలేమండి, ఓకేనా? మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నారు. సో అది మేము కూడా ఫ్యామిలీని చూసుకుంటున్నామండి, ఓకేనా? భర్తను పంపించుకోవాలి, పిల్లల్ని రెడీ చేసి పంపించుకోవాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి. అలాగే మేమేం పని పాటలకైతే చేయట్లేదండి. గుర్తుపెట్టుకోండి ఒకసారైనా. మేము కూడా భర్తలకి ఎంతో కొంత సపోర్టింగ్ గా ఉండాలని చెప్పేసి మా వంతు మనం సహాయం చేయాలి. భర్త ఒకటే కష్టపడితే అవదు కదండి సంసారం అనేది. సో అందుకనైతే మేము కూడా అయితే ఎంతో కొంత మా వంతు మేము సహాయం చేయాలని మేము వస్తాం, కానీ మాకేం చేతురుగా కాదండి కష్టపడడానికి, ఓకేనా? దయచేసి ఎవరైనా కూడా మెసేజ్ పెట్టేటప్పుడు ఒకసారి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టండి. దయచేసి ఎవరిని హర్ట్ చేసే విధంగా అయితే మెసేజ్లు పెట్టకండి, దయచేసి అర్థం చేసుకోండి. మేము కూడా మా భర్తలకి సహాయంగా ఒక రూపాయితో చేదోడుగా ఉండాలని చెప్పే గానీ వస్తాం, కానీ ఎవరితోనో ఇలా మాటలు అనిపించుకోవాలని కాదండి. దయచేసి ఒకసారి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. దయచేసి ఎవరైనా సరే ఒకటికి రెండు సార్లు అయితే కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించుకోండి. ఎదుట వాళ్ళని అలా కించపరిచి మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అసలు చాలా అంటే చాలా బాధేస్తుంది. అది నిన్న అయిపోయింది, అయినా కూడా నాకు ఏ పని చేస్తున్నా కూడా నాకంటే అదే గుర్తు వస్తూ ఉందన్నమాట. మైండ్ లో ఎందుకు ఇలా అనిపించుకున్నాము, ఎందుకు ఏంటి అని చెప్పేసి తర్వాత అనిపించింది, ఎవరో ఏదో అనుకున్నారు కానీ అని చెప్పి మనమైతే ఆగకూడదు. మన వర్క్ మనం చేసుకుంటూ పోవాలి. అలాగే మన ఫ్యామిలీ నీడ్ ఏంటో మనకు తెలుసు. సో అందుకని మనమైతే ముందుకెళ్ళాలి. ఎవరో అన్న మాటలు తీసుకోకూడదని మళ్ళీ నాకు నేనే అయితే రియలైజ్ అయ్యాను. కానీ మీతో ఈ విషయం షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. దయచేసి కామెంట్ ఎవరు బ్యాడ్ గా పెట్టకండి ఫ్రెండ్స్.